ఒక ఎలక్ట్రిక్ కార్ కొనే ముందు కస్టమర్లు అడిగే ఫస్ట్ ప్రశ్న అంటే ఎలక్ట్రిక్ కార్ రేంజ్ ఎంత అని. బట్ ఇప్పుడు 2026 సంవత్సరంలో ఆ ప్రశ్న అయితే మారుతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్‌ని ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ టైమ్ ఎంత అనే ఒక ప్రశ్న అయితే అడగడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు ఛార్జింగ్ టైమ్ 20% ఉంటే గనక, ఆ ఎలక్ట్రిక్ కార్‌ని గనక ఫాస్ట్‌గా ఛార్జ్ చేసుకునే ఒక సౌకర్యం ఉంటే గనక కస్టమర్‌లకి మరింత కన్వీనియంట్‌గా చాలా ఫాస్ట్‌గానే వాళ్ళకి కావాల్సిన గమ్యాన్ని చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. అందుకనే ఈ రోజు మన వీడియోలో భారతదేశ మార్కెట్‌లో ఫాస్ట్‌గా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్ల వివరాలను అయితే తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంఎస్ఆర్ తెలుగు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. మొదటగా ఒక క్లారిటీ ఏంటంటే, మేము ఈ వీడియోలో కేవలం కంపెనీ వాళ్ళు చెప్పిన డీసీ ఛార్జింగ్ స్టేషన్, వాళ్ళు చెప్పిన రికమెండెడ్ ఛార్జింగ్ టైమే కాకుండా నిజానికి హైవే మీద మనకు వెళ్ళినప్పుడు ఎక్కువగా లభించే ఛార్జింగ్ స్టేషన్స్ ఏముంటాయి, వాటిని ఆధారంగా కూడా తీసుకుని ఛార్జింగ్ స్టేషన్ టైం సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాం. అంటే ఉదాహరణకి ఒక కంపెనీ వాళ్ళు 350 కిలోవాట్ల డీసీ ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పి దానికి సంబంధించిన ఛార్జింగ్ టైమే చెప్పొచ్చు. బట్ రియాలిటీగా మనకి 350 కిలోవాట్ల డీసీ ఛార్జింగ్ స్టేషన్ అని చాలా రేర్ గా కనిపిస్తాయి. రియాలిటీలో మనకి ఎక్కువగా లభించే ఛార్జింగ్ స్టేషన్ 60 కిలోవాట్ లేకపోతే 120 కిలోవాట్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏవైతే రియాలిటీలో హైవే మీద అందుబాటులో ఉంటాయో వాటి సంబంధించిన ఛార్జింగ్ టైం వివరాలు కూడా మీకు ఇప్పుడైతే చెప్తాను. 10వ స్థానంలో మారుతి ఈవెటర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. సో మారుతి ఈవెటర్ ఎలక్ట్రిక్ కార్ లో 49 కిలోవాట్ అవర్లు 61 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు హైయెస్ట్ వచ్చి 543 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో లెవెల్ 2 ADAS, అలానే ఫిక్స్డ్ సన్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా, 7 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్స్ అయితే అందిస్తున్నారు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు చెప్తున్న ఛార్జింగ్ టైం వచ్చేసరికి 50 కిలోవాట్ డీసీ ఛార్జర్ యూస్ చేసి అయితే 10 నుంచి 80% ఛార్జింగ్ వచ్చి 45 నిమిషాల్లోనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే కొన్ని ఆర్టికల్స్ అంటే 60 కిలోవాట్ 68 కిలోవాట్ కెపాసిటీ కూడా ఇన్పుట్ తీసుకుంటుందని చెప్తున్నారు. కానీ వాళ్ళ బ్రౌచర్ ఆధారంగా అయితే మాత్రం వాళ్ళు చెప్పింది అయితే 50 కిలోవాట్ మాత్రం. అందుకనే ఆ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు అనమాట. ఒకవేళ మీరు ఇదే ఎలక్ట్రిక్ కార్ ని 30 కిలోవాట్ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే సుమారుగా 70 నుంచి 75 నిమిషాల టైం అయితే పడుతుంది. అదే ఇంటి వద్దనే 7.4 కిలోవాట్ ఏసీ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే సుమారుగా 9 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 238 నుంచి 310 లీటర్ల వరకు బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఇక ఈ కార్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 17,49,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలానే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ మీద 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ అయితే అందిస్తున్నారు. ఇక 9వ స్థానంలో ఎంజీ వెన్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 52.9 కిలోవాట్ల ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి పెడితే 449 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో కూడా మీకు లెవెల్ 2 ADAS, 6 ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ టు లోడ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ అయితే ఈ కార్ లో అయితే అందిస్తున్నారు. ఇక ఈ కార్ లో కంపెనీ వాళ్ళు చెప్తున్న రికమెండెడ్ ఛార్జింగ్ టైం అంటే హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ చూస్తే 60 కిలోవాట్ డీసీ ఛార్జర్ తో అయితే 50 నిమిషాల్లోనే 80% ఛార్జింగ్ అయితే అవుతుందని చెప్తున్నారు. అదే ఒకవేళ మీరు 50 కిలోవాట్ల డీసీ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 60 నుంచి 65 నిమిషాల టైం పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ 30 కిలోవాట్ల డీసీ ఛార్జర్ అందుబాటులో ఉంటే కనుక ఆ కార్ ని ఛార్జ్ చేయడానికి మీకు 85 నుంచి 90 నిమిషాల టైం పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ 7.4 కిలోవాట్ల ఏసీ ఛార్జర్ ఉంటే కనుక 9.5 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కార్ లో మీకు 579 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. అలానే కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్ మీద లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఇస్తున్నారు. ప్రైజింగ్ వచ్చి 14,68,000 రూపాయల నుంచి అయితే ప్రైస్ స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ది బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ని బట్టి అనమాట. ఇక 8వ స్థానంలో BYD ఆటో 3 ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు ఒకసారి ఛార్జ్ పెడితే 521 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. దీంట్లో మీకు 60.48 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ లభిస్తుంది అనమాట. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 7.3 సెకండ్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే రీచ్ అవ్వగలుగుతుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో కూడా మీకు లెవెల్ 2 ADAS, పానోరామిక్ సన్ రూఫ్, 8 స్పీకర్ ఆడియో, 7 ఎయిర్ బ్యాగ్స్, 12.8 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ అనేవి కార్లు అయితే అందిస్తున్నారు. ఇక ఛార్జింగ్ టైం విషయానికి వస్తే అప్ టు 80 కిలోవాట్ వరకు ఇన్పుట్ తీసుకుంటుందని చెప్తున్నారు. 29 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ ని ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు 60 కిలోవాట్ల డీసీ ఛార్జర్ దగ్గర అయితే మాత్రం 45 నుంచి 50 నిమిషాల టైం పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ 50 కిలోవాట్ల ఛార్జర్ అయితే కనుక 55 నుంచి 60 నిమిషాల టైం పట్టే అవకాశం ఉంటుంది. 30 కిలోవాట్ల ఛార్జర్ అయితే 75 నుంచి 80 నిమిషాల టైం పట్టే అవకాశం ఉంటుంది. అదే 7 కిలోవాట్ల ఛార్జర్ అయితే కనుక 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్
లో మీకు 440 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ, బ్యాటరీ వారంటీ అయితే ఇస్తున్నారు. ఇక ప్రైజింగ్ వచ్చేసరికి 24.99 లక్షల రూపాయల నుంచి ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అగైన్ ఇందులో కూడా 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. 49 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వచ్చి ఈ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది. అదే మీకు 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇంకా కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. ఇక తర్వాత వేరియంట్ చూసుకున్నట్లయితే హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 51.4 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 510 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక కార్ లోపల 10.25 అంగుళాల కర్వ్డ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. లెవెల్ 2 ADAS అలానే బోస్ 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ ఇస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ అలానే 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ కూడా ఈ కార్ లో అందిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ని మీరు DC ఫాస్ట్ ఛార్జ్ చేయడానికి 39 నిమిషాలు టైం పడుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 50 కిలోవాట్ల ఛార్జర్ యూజ్ చేసి, అదే 30 కిలోవాట్ల DC ఛార్జర్ యూజ్ చేస్తే గనక 60 నుంచి 65 నిమిషాలు టైం పడుతుంది అనమాట. అదే 11 కిలోవాట్ల ఛార్జర్ యూజ్ చేస్తే సుమారుగా 4 నుంచి 4.8 గంటల టైం పట్టే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 433 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. అలానే బ్యాటరీ వారంటీ చూస్తే 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్లు. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే 17,99,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక తర్వాత స్థానంలో BYD Celion 7 ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 82.56 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. 567 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకండ్లోనే ఈ కార్ అయితే రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఇక కార్ లోపల మీకు 15.6 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. అలానే 12 స్పీకర్స్, లెవెల్ 2 ADAS, 9 ఎయిర్ బ్యాగ్స్ అలానే వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్స్ కూడా ఈ కార్లో అయితే లభిస్తాయనేది చెప్తున్నారు. ఇక ఛార్జింగ్ టైం విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు 150 కిలోవాట్ల DC ఛార్జర్ యూజ్ చేస్తే గనక 32 నిమిషాలని ఎలక్ట్రిక్ కార్ 80% ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు 120 కిలోవాట్ల DC ఛార్జర్ దగ్గర ఛార్జ్ చేస్తే సుమారుగా 38 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. అదే 60 కిలోవాట్ల ఛార్జర్ అయితే గనక 60 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. 50 కిలోవాట్ల ఛార్జర్ అయితే గనక 65 నుంచి 70 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. 30 కిలోవాట్ల ఛార్జర్ అయితే గనక 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అలానే 11 కిలోవాట్ల ఛార్జర్ అయితే గనక సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇక బూట్ కెపాసిటీ చూస్తే 500 లీటర్లు, అలానే ఫ్రంట్ స్టోరేజ్ చూస్తే 58 లీటర్లు అనమాట. బ్యాటరీ మీద 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ అయితే ఇస్తున్నారు. ప్రైజింగ్ వచ్చి 49.5 లక్షల రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక తర్వాత వేరియంట్ చూసుకున్నట్లయితే BMW సంబంధించిన iX1 ఎలక్ట్రిక్ కార్ అనమాట. BMW iX1 లాంగ్ వీల్ బేస్ అని కూడా అయితే పిలుస్తుంటారు ఎలక్ట్రిక్ కార్ ని. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు ఒకసారి చేసి పెడితే 531 కిలోమీటర్లకు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే మీ కార్ లో పానోరామిక్ గ్లాస్ రూఫ్ కానివ్వండి, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ అనేది మీకు ఈ కార్లో అయితే లభిస్తాయి అనమాట. లెవెల్ 2 ADAS, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా మీకు ఈ కార్లో అయితే అందిస్తున్నారు. ఇక ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీరు 130 కిలోవాట్ల DC ఛార్జర్ యూజ్ చేస్తే గనక 29 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ ఛార్జ్ చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అదే 120 కిలోవాట్ల ఛార్జర్ యూజ్ చేస్తే సుమారుగా 35 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. 60 కిలోవాట్ల ఛార్జర్ అయితే కనుక 60 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. 50 కిలోవాట్ల ఛార్జర్ అయితే 65 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. అదే 30 కిలోవాట్ల DC ఛార్జర్ అయితే 100 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. 11 కిలోవాట్ల ఛార్జర్ అయితే సుమారుగా 6.5 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కంపెనీ వాళ్ళు అయితే 66.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అని చెప్తున్నారు అనమాట. అలానే బ్యాటరీ మీద 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ అయితే అందిస్తున్నారు. ఈ కార్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ కూడా 49 లక్షల రూపాయలు స్టార్ట్ అవుతుంది. అప్ టు 66 లక్షల రూపాయల వరకు అయితే ఉంటుంది. తర్వాత వేరియంట్ చూసుకుంటే టాటా Sierra EV ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.8 సెకండ్లో రీచ్ అవుతుందని చెప్తున్నారు. అలానే 75 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 665 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక కార్ లోపల అయితే మీకు ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. 12.3 అంగుళాల డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. పానోరామిక్ సన్ రూఫ్, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్స్ కూడా మీకు ఈ కార్లో అయితే అందిస్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్ ని 120 కిలోవాట్ల DC ఛార్జర్ యూజ్ చేస్తే 26 నిమిషాల్లో ఛార్జింగ్ అయితే అవుతుంది అనేది చెప్తున్నారు. ఇక 60 కిలోవాట్ల DC ఛార్జర్ అయితే కనుక 45 నిమిషాలు టైం పడుతుంది. 50 కిలోవాట్ల ఛార్జర్ తో సుమారుగా 55 నిమిషాలు టైం పడుతుంది. 30 కిలోవాట్ల ఛార్జర్ అయితే కనుక 80 నిమిషాలు టైం పడుతుంది. AC ఛార్జర్ 7.2 కిలోవాట్ ఛార్జర్ అయితే 10 గంటల టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇక ఈ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేస్తే 18.79 లక్షల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీ అయితే ఇస్తున్నారు. అలానే బూట్ స్పేస్ చూస్తే 622 లీటర్లు. ఇక తర్వాత స్థానంలో మహేంద్ర BE6 ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందన్నమాట. 683 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ లో 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఈ కార్ లోపల అయితే 12.3 అంగుళాల డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. ఇక డిస్ప్లే
డిస్ప్లే కూడా మీకు ట్విన్ డిస్ప్లే అనేది కార్ లోపల అయితే లభిస్తుంది. వెహికల్ టు లోడ్ 7 ఎయిర్ బ్యాగ్స్, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్స్ కూడా మీకు ఈ ఎలక్ట్రిక్ కార్లు అయితే అందిస్తున్నారు అనమాట. ఇక BE6 ఎలక్ట్రిక్ కార్ లో కంపెనీ వాళ్ళు చెప్తున్న ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 20 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ ని ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 175 కిలోవాట్ల DC ఛార్జర్ అయితే యూజ్ చేసి, ఒకవేళ 150 కిలోవాట్ల ఛార్జర్ యూజ్ చేసి సుమారుగా 24 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. 120 కిలోవాట్ల ఛార్జర్ అయితే 28 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. అలానే 60 కిలోవాట్ల ఛార్జర్ అయితే 50 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. 50 కిలోవాట్ల ఛార్జర్ అయితే 55 నిమిషాలు, 30 కిలోవాట్ల ఛార్జర్ అయితే 90 నిమిషాలు, ఇక 7.3 కిలోవాట్లు లేదా 11.2 కిలోవాట్ల ఛార్జర్ AC ఛార్జర్ అయితే 8.7 లేదా 11.7 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్ లో మీకు 455 లీటర్ల బూట్ స్పేస్, 45 లీటర్ల ఫ్రంట్ స్పేస్ అనేది లభిస్తుంది అనమాట. ఇక ఈ కార్ యొక్క ప్రైస్ వచ్చి 23.5 లక్షల రూపాయల స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. కంపెనీ అయితే ఎలక్ట్రిక్ కార్ మీద బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీ అయితే అందిస్తున్నారు. తర్వాత స్థానంలో టాటా హ్యారియర్ EV ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకండ్లో రీచ్ అవ్వగలుగుతుందని చెప్తున్నారు. అలానే 75 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 622 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే కార్లు మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉంటాయి. క్వార్టర్ వీల్ డ్రైవ్ కానివ్వండి, లేకపోతే మీకు డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ ని బట్టి మోటార్ కెపాసిటీ కూడా చేంజ్ అవుతుంది అనమాట. అలానే ఈ కార్లు మీకు 10.25 అంగుళాల డిస్ప్లే అయితే లభిస్తుంది. లెవెల్ 2 ADAS 20+ ఫీచర్స్ అనేది ఈ కార్లు అయితే అందిస్తామని చెప్తున్నారు. అలానే మీకు 7 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ కూడా ఈ కార్లు అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ని మీరు 20 నుంచి 80% ఛార్జ్ చేయడానికి 25 నిమిషాల టైం పడుతుంది. అదే 15 నిమిషాల్లోనే 250 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే పొందవచ్చు అనేది చెప్తున్నారు ఎక్స్ప్రెస్ ఛార్జింగ్ ఆప్షన్ ద్వారా. అలానే 60 కిలోవాట్ల ఛార్జర్ అయితే కనుక 45 నిమిషాల టైము, 50 కిలోవాట్లు అయితే కనుక 50 నిమిషాలు, 30 కిలోవాట్లు అయితే 80 నిమిషాలు, 7.2 కిలోవాట్ల ఛార్జర్ అయితే 11 గంటల టైం పట్టే అవకాశం ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 502 నుంచి 1100 పైగా లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు. అంటే బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీ అయితే అందిస్తున్నారు. ఈ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 25.19 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మొదటి స్థానంలో కియా EV6 ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందన్నమాట. కేవలం 18 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ అనేది ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 10 నుంచి 80% ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా 350 కిలోవాట్ల అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసి మాత్రం ఎంత ఫాస్ట్ గా అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.3 సెకండ్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే రీచ్ అవుతుందని చెప్తున్నారు. 84 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 650 కిలోమీటర్ల పైగా రేంజ్ అయితే కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కానివ్వండి, డ్యూయల్ LED హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, 12.3 అంగుళాల డ్యూయల్ పానోరామిక్ కన్వర్ట్ డిస్ప్లే కూడా మీకు కార్లు అయితే లభిస్తుంది అనమాట. లెవెల్ 2 ADAS 20+ ఫీచర్స్ అనేది కార్లు అయితే అందిస్తున్నారు. అలానే 7 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ కూడా ఈ కార్లు అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇక ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 350 కిలోవాట్ల ఛార్జర్ తో 18 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. ఒకవేళ 240 కిలోవాట్ల ఛార్జర్ యూజ్ చేస్తే సుమారుగా 20 నిమిషాలు టైం పడుతుంది అనమాట. అలానే 150 కిలోవాట్ల ఛార్జర్ అయితే కనుక 22 నిమిషాలు, 120 కిలోవాట్ల ఛార్జర్ అయితే 30 నిమిషాలు, 60 కిలోవాట్ల ఛార్జర్ అయితే 60 నిమిషాలు, 50 కిలోవాట్ల ఛార్జర్ అయితే 65 నిమిషాలు, 30 కిలోవాట్ల ఛార్జర్ అయితే 120 నిమిషాలు, 11 కిలోవాట్ల AC ఛార్జర్ అయితే 8 నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 65.97 లక్షల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 490 లీటర్ల పైగా బూట్ స్పేస్ లభిస్తుంది. అలానే 8 సంవత్సరాలు లేదా 160,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అందిస్తున్నారు. ఇవి భారతదేశ మార్కెట్ లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్ల వివరాలు అనమాట. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది. మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై ఇచ్చే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చితే MVS ఆడో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడు ఛానల్, ఏ కనుక తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్, డ్రైవ్ ఫ్యూచర్.